నమస్తే. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ గారు అమరావతి రాజధానిగా కొన్ని ప్రారంభోత్సవాలకి ఆంధ్రప్రదేశ్కి విచ్చేస్తున్నారు. అయితే మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి పోయినసారి ప్రారంభోత్సవానికి వచ్చి మట్టి నీరు తెచ్చిచ్చారనే ఒక ఇది ఉంది. రేపు మరి ఏం తెస్తారో అని ప్రజలందరూ వేచి చూస్తున్నారు. అయితే ముందు ప్రజలు ప్రయాణాలకి ఎండాకాలం అవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే మోడీ గారి సభకు జనం తరలించడానికి ఉన్న బస్సులన్నీ 80% బస్సులు పల్లెటూర్లకు వెళ్ళిపోయాయి. కాబట్టి ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ టూ వీలర్ ద్వారానో కారు ద్వారానో లేదు రైలు లాంటి వాహనాలను ఎంపిక చేసుకోండి. వాహనాలు వస్తాయని హడావుడిగా బయలుదేరి మధ్యలో ఇరుక్కొని పోయి ఇబ్బంది పడవద్దు. ఇది కొంచెం మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి దగ్గర రేపు 32,000 కోట్ల పైగా శంకుస్థాపనలు ఉన్నాయని చెప్తున్నారు. అందులో గుంటూరు టు గుంతకల్ రైల్వేకి సంబంధించినది, డంబ్లింగ్ పనులు, అట్లానే అనంతపూర్ టు గుంటూరు ఎక్స్ప్రెస్ హైవే, అట్లానే కాజీపేట టు విజయవాడ హైవేలు, ఇంకా కేంద్ర సంబంధించిన బిల్డింగులు అయితేనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర 32,000 కోట్ల రూపాయల శంకుస్థాపనలు రేపు చేస్తున్నారు. అందుకోసం మన ప్రధాని మోడీ గారు మరలా చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్కి విచ్చేస్తున్నారు. కనుక ఈ వాహనాలు ఇబ్బందులను ప్రయాణికులు గమనించి ఎండలకు ఇబ్బంది పడుతుంటారు, వాటర్ దొరకవు. కాబట్టి కొంచెం గమనించి వారు జాగ్రత్తగా రావాలని మా విశ్వ ఛానల్ తెలియజేస్తుంది.